హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి సొరకాయ రొట్టెలు చేశాను. నేను ఎలా చేశానో చూపిస్తాను రండి. ముందుగా సొరకాయ రొట్టెలోకి కావాల్సింది సొరకాయ తీసుకొని నీట్గా శుభ్రం చేసి గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఆ గ్రేట్ చేసుకున్న సొరకాయలోకి 2 గ్లాసుల బియ్యం పిండి వేశాను. తర్వాత అందులో కొన్ని నువ్వులు వేశాను. ఇప్పుడు అందులో వేయడానికి పచ్చిమిర్చి, వెల్లుల్లి, పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసి ఒక పేస్ట్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. పిండికి సరిపడా అంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అదంతా ఒక ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ సొరకాయలో నీళ్ళు ఉంటాయి కాబట్టి ఫస్టే వాటర్ యాడ్ చేయలేదు. మొత్తం మిక్స్ చేశాక సరిపోలేదు అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇలా మొత్తం గట్టిగా మిక్స్ చేసుకోవాలి. ఒక పూరి పిండిలాగా, అదే చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. దాని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే గిన్నెకి పెట్టేలాగా, మనం స్ప్రెడ్ చేస్తే స్ప్రెడ్ అయ్యేలాగా అంత కన్సిస్టెన్సీ ఉండేలాగా తడుపుకోవాలి పిండిని. సరిపోలేదు అనిపిస్తే పైనుంచి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. తర్వాత అందులో నుంచి ఒక చిన్న ముద్దని తీసుకొని ఇలా, ఇవి సర్వపిండి గిన్నె అంటారు, దానిలో ఆయిల్ రాసి దానికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానికి హోల్స్ పెట్టాలి. హోల్స్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలా చేసుకుంటే 2 సైడ్లు మంచిగా కుక్ అవుతుంది. తర్వాత మంట సిమ్లో పెట్టి మూత పెట్టి 5 మినిట్స్ వెయిట్ చేయాలి. తర్వాత 2 సైడ్లు మంచిగా కుక్ అవుతుంది. అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. అలా ఈజీగా పైకి వచ్చేస్తుంది కుక్ అయితే. ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకా సన్నగా ఒత్తుకొని ఎక్కువసేపు కాల్చుకుంటే ఇంకా క్రిస్పీగా తయారవుతుంది. మాకు సాఫ్ట్గానే ఇష్టం కాబట్టి సాఫ్ట్గా ఉన్నప్పుడే తీసాను. చూసారా రొట్టెలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో? సొరకాయలు వేసాం కాబట్టి ఇలా సాఫ్ట్గా వచ్చింది. పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు. పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.